వేరే విధంగా తిట్టు నేను ఒప్పుకుంటా. నా కార్యకర్తలు నాకు దైవంతో సమానం. నా కార్యకర్తలు దైవంతో సమానం. వాడు వీడని మాట్లాడద్దు. కార్యకర్తలు ఎందుకురా ఉన్నావు అని అనిపిస్తుంటా. నువ్వు గెలిస్తే కదా నీ రాజకీయం ఉంటేనే కదా నీకు రాజకీయ సమాప్తి అయిపోయింది భాస్కర్ రెడ్డి. ఈరోజు చెప్తున్నా, ఇదే ప్రెస్ క్లబ్ లో చెప్పిపోతున్నా, నీకు రాజకీయానికి చరిత్ర పునాది పడిపోయింది. నువ్వు ఎప్పుడైతే అడ్డదిడ్డంగా ఇంకా మారకుండా ప్రవర్తిస్తున్నావో దేవుడు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా క్షమించింది. కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాలు చెందుతున్నాం మనం. 10 మందికి సాయం చేయాలి తప్పించి ఉన్నది లేనిది ఉన్నట్లు మాట్లాడేది కాదు. నేను క్వారీలో ప్రసాద్ అనే వ్యక్తి ద్వారా నేను మాట్లాడాను అంటున్నావు. ప్రసాద్ అనే వ్యక్తికి నేను ఫోన్ చేశా, నా జోలికి వస్తున్నాడు అతను, బాగుండదని చెప్పు, నేను గాని కలబెట్టినానంటే వేరే విధంగా పోతుందని చెప్తే ఎక్కడ లేని ప్రమాణాలు చేశాడు. నాకు సంబంధం లేదన్నా మంత్రినా చెప్పు నన్ను అడుక్కున్నా. నువ్వు ఎక్కితే ఈ రోజు ప్రసాద్ ద్వారా అంటున్నావు. రే భాస్కర్ రెడ్డి, నువ్వేమిరా తింటావు రే? రోజుకు ఒక మాట మాట్లాడతావు. ఏరా తింటావు రే? నా వల్ల కావట్లేదురా. నాకు ఇరిటేషన్ కాదు, ఫ్రస్ట్రేషన్ కాదురా, బాధ. ఒక 2 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇట్లా తప్పులు చెప్తావు. నువ్వు ఇట్లా తప్పులు చెప్తావా? చాలా తప్పు భాస్కర్ రెడ్డి. దేవుడు అనేవాడు ఉంటాడు, నిన్ను గ్యారెంటీ శిక్షిస్తాడు. నీకైతే రాజకీయ సమాప్తి అయితే గ్యారెంటీ. రాజకీయం అనేది సమాధి అవుతుంది. నీ వల్ల నీ కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నారు. నిన్ను నమ్మిన వైసీపీ కార్యకర్తలు బాధపడతారు. ఇటువంటి వ్యక్తితో మేము చేసామని. నువ్వు కరెక్ట్ అయిన వ్యక్తి అయితే ఈ 5 సంవత్సరాల్లో నీ వైసీపీ కుటుంబ సభ్యులు ఈ రోజు నాకు ఎందుకు సాయం చేశారు? సాయం అంటే ఓటేశారు. నా వెనకాల తిరగల ఓటేశారు. నా తిరగకపోయినా నాకు ఓటేశారు. ఈరోజు 43,852 ఓట్లు వచ్చిందంటే ఆలోచించు భాస్కర్ రెడ్డి. నేను నటించలా. నా కాలు దిగినా నీ కాలు చూపిస్తా, నా కాలు ఎంత వాసింది ఇంకా చూపిస్తా. నేను నీలాగా నటించను. చెప్పావు తమిళనాడులో ఎత్తుకునే కొట్టారని. నీ తమిళనాడులో ఎవరు కొట్లా. నువ్వు నటించి ఇప్పుడే చెప్పాను, సత్యహరిచంద్రుడు అనిపించుకోవాలి నువ్వు చేసినావు. ఏ అధికారి నిన్ను కొట్లా. ఆ రోజు నువ్వు బస్సులో ప్రవర్తించే తీరు ఈ రోజు ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు తెలియదు. ఆయన ఇప్పుడు డిఎస్పీ అయినారు, ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. ఆ రోజు ఇన్స్పెక్టర్ గా ఉన్నారు, పలమనేరు ఇన్స్పెక్టర్, రూరల్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు శ్రీనివాసులు గారిని. నీ నటన మొత్తం వీడియో తీశాడు. నేను మొన్న ఎలక్షన్ అప్పుడు ట్రై చేశా, ఆయన దొరకలా. లేదంటే ఆ నటన మొత్తం ఇచ్చుంటా. నీకు ఇప్పుడు ఇస్తా, అది కూడా వీడియో ఆడపోదు. నువ్వు ఏ విధంగా జుట్టు పీక్కున్నావు, ఏ విధంగా కొట్టుకున్నావు, ఏ విధంగా కానిస్టేబుల్ పక్కన ఏఆర్ కానిస్టేబుల్ కొరికినావు, ఏ విధంగా టాబ్లెట్ అన్ని నోట్లు వేసుకున్న అన్ని వీడియోలు ఉంది వాళ్ళ. ఆ రోజు ఎస్పీ గారు ఇప్పుడు కూడా ఉన్నారు. నీ నటన అంతా ఉంది. ఊరికే పాపం అధికారులు నిందించొద్దు. నువ్వు చెప్పినా దొంగ ఓట్లో నువ్వు చేసింది నిజం. అది 100%. నువ్వు ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా నేను వదలను. నా పైన చంపాలనుకున్నావు, అది నిన్ను వదలు. నా తర్వాత నా కుమారుడి పైన దాడి చేయాలనుకున్నారు, అది వదలం. ఇవన్నీ నిజం. ఇవన్నీ 100% నిజం. నీకు చెప్తున్నా. కాదండి, విజయసాయి రెడ్డి గారు డైవర్షన్ కాదండి. ఇతను చేస్తా ఉండేది ఏమంటే, కాదండి, విజయసాయి రెడ్డి గారి డైవర్షన్ కంటే కూడా ఇతను డైవర్షన్ ఏమంటే, పుంగనూరులో పెద్దిరెడ్డిని కొడతా ఉన్నారు, చంద్రగిరిలో నన్ను కొట్ల, నన్ను అడ్డగిస్తే నేను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నన్ను తరిమేసినాడు. మీరు చూసుంటారో లేదో, వైఎస్ఆర్ వర్ధంతికి ఎప్పుడు కానీ ఆయన ముందు పోయి ఉండేవాడు. మొత్తం అలంకారం చేసి ఆయన కనపడేవాడు. ఈసారి ఎక్కడైనా వైఎస్ఆర్ వర్ధంతులు కనపడినాడు జగన్మోహన్ రెడ్డి వెనకాల? రావద్దని వేసినాడు జగన్మోహన్ రెడ్డి. అది రావద్దని దానికి ఈ విధంగా డైవర్షన్, ఇదొక డైవర్షన్. నన్ను ఈ విధంగా రెచ్చగొడితే నానిని మళ్ళా అందరూ అడ్డం పడతారు, కొడతారు. నేను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మెప్పు పనొచ్చి నిన్ను కుక్క కూడా నీకు అడ్డం రాదురా. రే భాస్కర్ రెడ్డి, నీ అది కుక్క అనేది విశ్వాసం, అది కూడా పలచకూడదు. అది కూడా నీకు అడ్డం రాదు. నీకు పోతే నేనే దారి వదిలేస్తా, నేను పంపిస్తా. నిన్నేం చెయ్యి, నువ్వు డౌటే పడద్దు. నీ పైన చిన్న ఇది కూడా చేయదు. నేను న్యాయపరంగా పోరాడతా తప్పించి నీ పైన చిన్న దాడి జరగదు. నువ్వు రాష్ట్ర నాయకుడు అయ్యేదే వదిలే, అది నువ్వు జీవితంలో జరగదు. ఎందుకంటే నువ్వు రాష్ట్ర నాయకుడు కాదనేది అందరికి తెలుసు. ఏదో నువ్వు చెప్పినటువంటి తాయిలాల వల్ల ఇంకో దాని వల్ల రాష్ట్రంలో నీ నాయకత్వం నేను నమ్మి కోట్లు సర్వేలు అని చెప్పి డబ్బులు తినేసినావు. పక్క రాష్ట్రంలో కోట్లు సర్వేలు అని చెప్పి తినేసినావు. అందరూ తెలుసుకున్నారు నీ కథ ఏమని. ఇప్పుడు తెలుసుకొని తెలంగాణకు పోవట్లా,
ఈ పక్క ఆంధ్రాకు పోట్లప్పుడు బెంగళూరు భిక్షాన్ని పోయినావు. బెంగళూరులో కూడా తెలుస్తుంది ఆయన ఒక ఎమ్మెల్యే గారు పాపం నమ్ముండాడు. పీనాకు సంబంధించి దాసరవల్లికి పీనాకు సంబంధించిన ఎమ్మెల్యే గారు నమ్మి ఇతను ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద అతనికి నీ బాగా తెచ్చుకుని ఇస్తా ఆయన ఇతను నమ్మినోడు అందరిని ముంచినాడు అనేసి. ఇంకోటి అన్నాడు ఆయన, మంచి పాయింట్ చెప్పారండి, నాని నమ్మొద్దండి. దేనికయ్యా భాస్కర్ రెడ్డి నమ్మొద్దు? నమ్మినోడు నేను మోసం చేసినానా? నువ్వు నమ్మిన గురు కరుణాకర్ రెడ్డిని మోసం చేశావు. కరుణాకర్ రెడ్డి రికమెండేషన్ చేసి అరుణక్క టికెట్ ఇచ్చినావు. అరుణక్క కాళ్ళు పట్టుకున్నావు, కరుణాకర్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు. వాళ్ళిద్దరిని మోసం చేశావు. నీ రాజకీయ గురు ఇంకో గురు మీడియాలో ఉన్నాడు ఎర్రంరెడ్డి గారు, ఆయన్ని మోసం చేశావు. 5 సంవత్సరాలు వాడుకున్న ఎర్రంరెడ్డి గారిని మోసం చేసినావు ఎర్రంరెడ్డి గారిని. దాని తర్వాత విజయసాయి రెడ్డి కాలు పట్టుకున్నావు, విజయసాయి రెడ్డిని తొక్కినావు, లేనిది పొంది చెప్పావు. వీటన్నిటికంటే కూడా 2014 ఎలక్షన్కి 2019 ఎలక్షన్కి 2014 కాదు 2016 నుంచి 19-23 వరకు నీకు ఆర్థికంగా ఉన్నటువంటి నెల్లూరు ప్రెసిడెంట్ ఎంపీ గారు వేమూరు ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన్ని ముంచినావు. ఆయన కాళ్ళకు దండం పెట్టావు. ఆయన ద్వారా కోళ్ల ఫామ్ కొనుక్కున్నావు. ఆయన ద్వారా ప్రతి నెల వెంకటేశ్వమి కేవీఎస్ కి డబ్బులు తెచ్చుకున్నావు, ఆయన్ని ముంచావు. దాని తర్వాత సజ్జల్ గారు జరిపినావు, ఆయన్ని ముంచావు. లాస్ట్ కి భారతి గారు జరిపినావు, ఆయన్ని ముంచావు. నీ నటన నీ బుద్ధి ఇంతే భాస్కర్ రెడ్డి. ఇంకా చాలా మంది ఉన్నారు జన చైతన్యంలో నీతో పాటు, గుర్తుందా లేదో, నీతో పాటు గత ఎలక్షన్ లో 2019లో నీకు క్లోజ్ గా ఉన్నట్టు 30 మంది స్నేహితులు పనిచేశారు. ఈ ఎలక్షన్ లో ఎవడైనా నీ వెనకాల పనిచేసిన 3-4 తెప్పించి అందరిని ముంచావు, అందరిని ముంచినావు. నీలాగా ఎవడు మోసం చేయడు భాస్కర్ రెడ్డి.